భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే. ఇవాళ రిలీజ్ అయిన ఇంకొక సినిమా షష్టిపూర్తి. ఎలా ఉంది షష్టిపూర్తి సినిమా? నటీనటుల పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది? అంటే కోలపల్లి ఈశ్వర్ గారి నవల ఒకటి ఉంది, హరిశ్చంద్రుడు అబద్ధం ఆడితే. అది వంశీ గారి సినిమా తీశారు, ఏప్రిల్ 1 విడుదల అనే పేరుతో. అందులో దివాకరం అనేటువంటి క్యారెక్టరు చాలా ఆ రోజుల్లో చాలా హిట్ సినిమా అది. అంటే వంశీకి లేడీస్ టైలర్ తర్వాత గ్యాప్లో వచ్చినటువంటి హిట్ మూవీ అది. ఆ కంటెంట్నే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నారు. ఏది ఆ హరిశ్చంద్రుడు అబద్ధం ఆడితే అనే పాయింట్తో సహా తీసుకున్నారు. తీసుకుని ఇప్పుడు ఆ హరిశ్చంద్రుడికి ఒక కొడుకు పుట్టి, అంటే అందులో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్కి హీరో క్యారెక్టర్కి మధ్య కండిషన్ అదే, నువ్వు నిజాలు మాట్లాడాలి అని ఒక కండిషన్ పెడుతుంది. ఇతను నిజం మాట్లాడటం వలన జరిగేటువంటి వినాశనాల మీద ఎంటర్టైనింగ్గా సినిమా నడిచిపోతుంది. అది ఇక్కడ అదే పాయింట్ నడిపాడు. అదే పాయింట్, అదే పట్టుదల ఉన్నటువంటి హీరోయిన్ క్యారెక్టర్ని డిజైన్ చేసుకుని లేడీస్ టైలర్లో రాజేంద్ర ప్రసాద్తో కలిసి నటించినటువంటి అర్చన గారిని పట్టుకొచ్చి ఇందులో ఫీమేల్ లీడ్ చేయించారు. ఈ చేయించటము ఇదంతా బాగానే ఉంది. దీనివల్ల ఏంటంటే ఆ సినిమా ఏదో ఉంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయింది. రాజేంద్ర ప్రసాద్, అర్చన, ఇళయరాజా, ఇది జనాల్లో ఒక హైప్ని అయితే క్రియేట్ చేయగలిగింది. ఆ క్రియేట్ అవటం వలన చాలామంది థియేటర్ల వైపు కదిలారు, అసలు ఏంటో చూద్దామని. కానీ థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసో లేకపోతే ఎమోషనలైజ్ చేసో బయటకు పంపించడంలో మాత్రం డైరెక్టర్ గారు చాలా తడబాటుకు గురయ్యాడు. అంటే టేకింగ్ సైడ్ కూడా గందరగోళంగానే నడిచింది సినిమా. అలాగని వీళ్ళేమీ తక్కువ ఖర్చు పెట్టలేదు, బాగానే ఖర్చు పెట్టారు కానీ సన్నివేశాలని ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు. రైటింగ్ సైడ్ వీక్గానే ఉంది సినిమా. అలాగే కోర్టు డ్రామా ఉంది సినిమాలో. ఆ కోర్టు డ్రామాలో ఏ క్యారెక్టర్ని ఎలా నడపాలి అనే దగ్గర రైటర్కి క్లారిటీ ఉన్నట్టుగా కనిపించలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటరు అలాగే డిఫెన్స్ లాయరు, వాళ్ళిద్దరి బాధ్యతలు ఏమిటి, వాళ్ళ గొడవలు ఏమిటి అనేది ప్రాపర్గా డీల్ చేయలేదు సినిమాలో. అలాగే ఇందులో పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా గందరగోళంగానే నడిచింది. ఇలాంటివి కొన్ని కేర్ తీసుకుని కొంచెం పద్ధతిగా సినిమా తీసుకుంటే అసలు ఆ ఎంపిక చేసుకున్నటువంటి లైన్లోనే కొంత డొల్లతనం ఉంది. అంటే లౌక్యంగా ఉండటము, లౌక్యంగా లేకపోవడం వలన జీవితంలో మిస్ అయ్యేటువంటిది ఏమిటి అనేది ఎవరికి వారికి వారి స్వానుభవంలో నుంచి అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఒక రూల్ తీసుకుని ఇలా రూల్ బుక్ లాగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. రెండోది, ఏప్రిల్ 1 విడుదల సినిమా విడుదలైన సమయము, అలాగే హరిశ్చంద్రుడు అబద్ధం ఆడితే అనే నవల రాసినటువంటి సందర్భము, ఆ సమయము, దానికి ఈ సినిమా విడుదలైన టైంకి చాలా గ్యాప్ ఉంది. ప్రపంచం మారిపోయింది, జనరేషన్స్ మారిపోయినాయి. ఈ కొత్త జనరేషన్కి కనెక్ట్ అయ్యేటువంటి కాన్ఫ్లిక్ట్ తీసుకోవడంలో తడబడ్డాడు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ కూడా గందరగోళంగానే నడిచింది. అంటే ఆ అమ్మాయిని మోస్ట్ ప్రిన్సిపల్డ్గా చూపించుకుంటూ వెళ్తాడు. వెళ్ళి హీరో మీద రివెంజ్ కోసం అని చెప్పి తను ఒక డ్రైవ్ తీసుకున్నట్టుగా కూడా కొన్ని సన్నివేశాలు కల్పించాడు డైరెక్టర్. అంటే అమ్మాయి ప్రోగ్రామే అది, వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన అన్యాయానికి, తన అన్యాయానికి రివెంజ్ తీసుకోవడానికి హీరోని ఎలా వినియోగించింది ఆవిడ అనేది ఒక లైన్ ఉంది. అయితే ఆ లైన్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఆ క్యారెక్టర్ని మనకి ప్రజెంట్ చేసినటువంటి పద్ధతికి ఈ రివెంజ్ డ్రామాకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది. దాన్ని ప్రాపర్గా చూసుకోలేదు వాళ్ళు, వెరిఫై చేసుకోవాలి. అందుకని ఆడియన్స్కి చాలా గందరగోళంగా అనిపిస్తుంది థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి. అలాగే పాటలు, ఇళయరాజా గారు అలాగే కీరవాణి గారు రాసినటువంటి పాట, ఇవన్నీ ఆల్రెడీ జనాలను విపరీతంగా పట్టుకున్నాయి. 2 పాటలు చాలా బాగున్నాయి కూడా సినిమాలో. ఒక 2 పాటలు బాగున్నాయి. అలా చివరి హడావిడి, ఈ షష్టిపూర్తి అనేది క్లైమాక్స్కి తీసుకొచ్చాడు ఆయన. ఫస్ట్ హాఫ్లో అసలు వీళ్ళిద్దరూ కనిపించడమే తక్కువ, అర్చన, రాజేంద్ర ప్రసాద్. సెకండ్ హాఫ్లోనే ఉంటారు. అంటే ఫస్ట్ హాఫ్ వీళ్ళ మీద సినిమా, వీళ్ళ మధ్యలో పిల్లలు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్తారు. ఆ వెళ్ళిన వాళ్ళు నిరుత్సాహపడ్డారు. రెండోది, వాళ్ళ యంగ్ ఏజ్ లైఫ్ని ఎక్కువ చూపించారు సెకండ్ హాఫ్లో. అది యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళని మేకోవర్ చేసి ఆ క్యారెక్టర్స్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం కొంత ఎబ్బెట్టుగా అనిపించింది. అలా కాకుండా ఇంకొంచెం సీరియస్ ఎఫర్ట్ పెట్టుంటే బాగుండేది ఆ ఏరియాలో. అలా సినిమాకి సంబంధించి
చాలా గందరగోళాల మధ్య ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యి అన్ని విధాలుగా హైప్ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. హైప్ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యి ఆ హైప్ను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అందుకని ఈ సినిమా కూడా థియేటర్లలో నిలబడే పరిస్థితి అయితే లేదు. ఇది కూడా వారం 10 రోజులు ఆల్రెడీ థియేటర్ల వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు అంటే చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించి ఒకప్పుడు థియేటర్లకు లైఫ్ ఇచ్చేవి. ఇప్పుడు చిన్న సినిమాలు అలా నిలబెట్టడం లేదు. పెద్ద సినిమాలు రానప్పుడు సింగిల్ స్క్రీన్స్ని పోషించాల్సినటువంటి బాధ్యత చిన్న సినిమాలు తీసేటువంటి డైరెక్టర్లదే. ఆ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. తీసుకోకపోతే సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోతాయి. అందుకని ఇంకొంచెం ఎఫెక్టివ్గా సినిమా ప్రాపర్గా డిజైన్ చేసుకుని పెడితే బాగుంటుంది. అలాంటి ఒక గుణపాఠంగా ఈ సినిమాని చెప్పుకోవాలి. షష్ఠపూర్తి చాలామంది మేధావులు పనిచేశారు దీనికి. అందరూ పనిచేశారు. అంటే అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకె వేస్తే అని ఒక డైలాగ్ ఉంటుంది పింగళ నాగేంద్రరావు గారిది. అలా అనిపించింది సినిమా. అంటే చాలా అంచనాలతో థియేటర్కి వెళ్ళినటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి నిరుత్సాహాన్ని కలిగించినటువంటి పరిస్థితి షష్ఠపూర్తి. అందుకని ఇది ప్రభావవంతమైనటువంటి రిజల్ట్ అయితే లేదు సినిమాలో. ఇది కూడా యావరేజ్ కాదు, బిలో యావరేజ్. అది యావరేజ్ సినిమా భైరవం, ఇది బిలో యావరేజ్.